విశాఖ ఉక్కు అంటే ఒక విశాఖపట్నం వారికి సంబంధించింది కాదు. 13.5 కోట్ల మంది తెలుగు ప్రజల ఆత్మత్యాగ ఫలంతో ఏర్పడిన గొప్ప మనకు ప్రతిష్టాత్మక సంస్థ విశాఖ ఉక్కు కర్మాగారం. దాన్ని వాళ్ళు మొన్న స్పష్టంగా చెప్పేసి ఏఐటీసీ నేతలు, వల్ల కాంగ్రెస్ నేతలు, ఐఎన్టీసీ నేతలు కూడా, ప్రతి కార్మికులు కూడా చెప్తున్నారు, బ్లాస్ట్ ఫర్నెస్ 2ని ఏ విధంగా దుర్మార్గంగా కుట్రపూరితంగా చేస్తున్నారో, కుక్కను చంపే ముందు పిచ్చి కుక్కలా చేయడానికి చేస్తున్నారని వాళ్ళ చేష్టలు పరాకాష్ఠకు చేరాయి. ఇవాళ ఈ దుర్మార్గాన్ని ఆపాలి. ప్రభుత్వ సంస్థను కాపాడుకొని మానేసి ఎక్కడో ప్రైవేట్ సంస్థ కోసం వేలాది ఎకరాలు దారదత్తం చేస్తారంటున్నారు. వాళ్ళు నిర్వాసితులు ఎవరి కోసం ఇచ్చారు? అదాని గారి గ్రాండ్ ఫాదర్ కోసం ఇచ్చారు ఈ భూముల్ని. ఇవాళ ఆ విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ ముందుకు రావాలి, చరిత్రహీనులుగా మిగలొద్దని చెప్పి మనం చేస్తున్నాను. వీళ్ళు చేసే పోరాటానికి శాల్యూట్ చేస్తా ఉన్నాను. వాళ్ళు ఉక్కు సత్యాగ్రహం, సోదరుడు సత్యరెడ్డి గారు మూవీ తీశారు. ఆ మూవీని ఇవాళ కమర్షియల్గా తీయలేదు. ఇక్కడ